శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య అప్పలనాయుడు గారు నా గురించి ఎంతో చాలా ఎక్కువగా చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే, 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. ఇది ఎవరికి వారు తయారు చేసుకోవాలి, ఈ మానవ జన్మను వినియోగించుకోవాలి. ఇది ఒకరి గురించి కాదు, మన గురించి మనం ధరించాల్సినటువంటి కాలం ఇది. ఈ మానవ జన్మ రావడమే ఎన్నో కొంచెం ఎంత పుణ్యం చేస్తే కానీ ఈ మానవ జన్మ లభించదు. దీన్ని సార్థకత చేసుకోవాలనేటువంటి జ్ఞానం భగవంతుడు మనకి ఇచ్చాడు. మరి ఆ జ్ఞానంతోనే ఈరోజు చూడండి, వసంత నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో ప్రకృతి కానీ, ఆ కోయిల గానం కానీ, ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు కానీ, ఆకులన్నీ కూడా చిగురించడం కానీ, అంటే ఆ ఋతు ధర్మం ఎలాగైతే మనకి ప్రకృతిలో కనిపిస్తుందో, మానవ జన్మెత్తిన తర్వాత మనం కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు, బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం, వీటి యొక్క ఏ స్థితిలో ఏ విధంగా మన జీవన విధానాన్ని మనం మలుచుకోవాలి అనేటువంటి విషయం అనేది మనకి గురువులు, భాగవతం అయితేనేమి, భగవద్గీత అయితేనేమి, పురాణాలు అయితేనేమి, అనేకమైనటువంటి అష్టాదశ పురాణాలు, అలాగే భగవద్గీత, భాగవతము, అలాగే అనేక మంది గురువులు మనందరికీ జ్ఞాన సంపాదించినటువంటి చేస్తున్నటువంటి తరుణంలో మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. ఆ మలుచుకునే దిశ మన చేతుల్లోనే ఉంది. మనం ఏ విధంగా మలుచుకుంటే ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ మీ అందరూ కూడా ఒక మంచి సద్భావంతో ఈ వసంత నవరాత్రుల్లో శ్రీరామనవమి వరకు కూడా మంచి భాగవత పురాణాన్ని మనం చేయాలి అనేటువంటి ఒక సత్సంకల్పం వల్ల ఈరోజు ఇంతమంది ఎక్కడెక్కడి నుండో ఇక్కడ భక్తులందరూ వస్తున్నారంటే ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల. అయితే ఈ భాగవతాన్ని 7 రోజుల్లో చదివి మళ్ళీ 8వ రోజు నుంచి మన పనుల్లో మనం నిమగ్నం అయిపోతే ఇదంతా కూడా కాలక్షేప విధిగా ఉండిపోతాయి. ఈ 7 రోజుల్లో నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక్కసారి మన ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే మననం చేయాల. ఇక్కడ శ్రవణం చేసిన విన్న వాళ్ళందరూ కూడా మననము, నిధిధ్యాసనము మన జీవితంలో అన్వయించుకోవడం. ఉదాహరణకి ఏ ఘట్టం తీసుకోండి, మొత్తం భాగవతాన్ని మనం 3వ స్కంధంలో మనకేది వస్తుందండి? 3వ స్కంధంలో వచ్చేది కపిల గీత, కపిలుని యొక్క చరిత్ర. మీరు కపిల గురించి చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి జన్మతః నారాయణుడు. ఆయన తల్లికి జ్ఞానోపదేశం చేసినటువంటి తత్వవేత్త, మహర్షి. జన్మతోనే తపస్సుకి మొదలయ్య. తల్లిదండ్రులు దేవహూతి, కర్దమ, మహాముని. మరి మీ అందరికీ తెలుసు 9 మంది అమ్మాయిలు, ఒకే ఒక అబ్బాయి కపిలుడు. మరి కపిలుడు చెప్పినటువంటి ఒక్కసారి అది మనం దాన్ని మననం చేస్తే భగవద్గీత, గీత అనేక ఉన్నాయి. దానిలో గీతలో కపిల గీత ఒకటి. ఆ కపిలుడు చెప్పేటువంటి తత్వసారం ఏం చెప్పాడు ఆయన? మన శరీరాన్ని అంతటినీ కూడా 24 తత్వాలుగా విభజించాడు ఆయన. 24 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ దేహము జ్ఞాన సంపాదనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటిదే కపిల గీత. ఆయన కర్దమ మహాముని. చూడండి, మనం కూడా గృహస్థాశ్రమంలో భాగవతం చదివిన తర్వాత
మన జీవనం కూడా ఒక మునిలాగా జీవించాలి. భాగవతాన్ని ఎందుకు భాగవతం చదివితే ఎందుకు బాగుపడతారంటే, ఆ భాగవతంలో మరి కర్దమ మహాముని, దేవహూతి వారిద్దరి యొక్క సంతానం కూడా 10 మంది, 9 మంది ఆడపిల్లలు, ఒక అబ్బాయి కపిలుడు. ఆ జన్మించిన తర్వాత ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఆయన నీ పని అయిపోయింది. చూడండి అది ఎంత ఈజీగా జీవితాన్ని గడిపారనేది. మనము ఆ మోహం అనే బంధంలో చిక్కిపోతున్నాం. వాళ్ళు సంసారాన్ని చేశారు, బిడ్డలకి జన్మించారు. ఆ ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ చతుర్విధ ప్రక్రియలు కూడా నడిపారు. మనమేం చేస్తున్నామో, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం మోహములో. మన భగవద్గీతలో యథాతే మోహకరితం బుద్ధిర్వై తరిస్థితి దదామి గంధామి నిర్వేదం శ్రోతవస్య శృతస్య స. మనం మోహం అనేటువంటి భూమిలో కూరుకుపోతున్నాం. కర్దమ మహాముని, దేవహూతి పెళ్లి చేసుకున్నారు, 9 మంది ఆడపిల్లలకి జన్మించారు. ఆ ఆడపిల్లలకి కూడా మహాత్ములకి వివాహం చేశారు. చూడండి లాస్ట్కి కపిల మహాముని జన్మించాడు, పుట్టుకతో వదిలాడు. పుట్టుకతో జన్మకు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన దేవహూతి ఉండిపోయాడు. ఏంటి పరిస్థితి? ఎంత సంసారంలో నా భర్త తన రూపాన్ని తను చూసుకున్నాడు, పిల్లలు అయిపోయారు, నేను ఒక్కదాన్నే అయిపోయాను అంటే ఇక వ్యామోహంలో ఉంది ఆవిడ. అందుకే అన్నదమ్ముడు మాయ, ఆరు సుతులు మాయ, తల్లి మాయ, తండ్రి మాయ, తారు మాయ, కలగలేదు మాయ. అప్పుడు ఆవిడ జ్ఞానోపదేశం అయింది. ఏంటిదంతా నా భర్త వెళ్ళిపోయాడు, పిల్లలకి పెళ్లి చేసుకున్నారు, ఆ కొడుకు వెళ్ళిపోయాడు, నా పరిస్థితి ఏంటి? కొడుకు దగ్గరికి వెళ్ళండి, అమ్మా నువ్వు పిచ్చి పడుతున్నావు, ఈ సంసారం అంతా మాయా అని ఆయన 24 తత్వాలు చెప్పేటువంటి సాంఖ్య యోగమే కపిల గీత. ఆ 24 తత్వాలు ఏంటి? మనం ఇక్కడ ఛందోబద్ధంగా భావయుక్తంగా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాన్ని అధ్యయనం చేసి చదువుతున్నాం. కానీ అది లోపలికి డైజెషన్ అవ్వాలి. ఈరోజు చదివినటువంటి స్కందం ఏది, దీనిలో ఏ విశేషం ఉంది, దీనిలో మన నిత్య జీవితంలోనికి వినియోగించుకోవాల్సింది ఏది? మరి ఇంత కర్దమ మహాముని, దేవహూతి సంతానాన్ని సత్సంతానాన్ని ఇచ్చారు, పెళ్లి చేశారు, పంపించేశారు. ఆవిడ ఒకదే అయిపోయింది. తన భర్త అనుకుంది, బిడ్డలు అనుకున్నది, లాస్ట్కి సింగిల్ అయిపోయింది. అంటే మనం కూడా ఈ సంసారం అనేటువంటి ఆ లోతులో, ఆ ఊబిలో పడిపోయి మనము ఈ జ్ఞానాన్ని సంపాదన చేయలేక, సద్గురువుల్ని ఆశ్రయించక, ఈ నిరంతరము కూడా ఎక్కడ శరీరము ఎంత అవస్థకు వచ్చినప్పటికి కూడా ఈ వ్యామోహంలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే దీన్ని దుఃఖ రూప సంసారం అంటారు. దీన్ని ఏమంటారు? దుఃఖ రూప సంసారం అంటారు. అయితే 24 తత్వాలు ఏవి? మనకు కనిపిస్తున్నటువంటి ఏంటి? ఈ శరీరము. మరి ఈ శరీరము భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అందరికీ తెలిసిందే. పంచభూతాలు కలయిక. అంటే ఈ పంచభూతాలతో ఇది కలుస్తుంది, అంటే తయారవుతుంది, నిర్మితం అవుతుంది. అందుకే చనిపోయేటప్పుడు కూడా దేనికి విడిపోతుంది. భూమికి భూమి, నీరుకి నీరు, గాలికి గాలి, అగ్నికి అగ్ని, ఆకాశానికి ఆకాశం. మరి పంచభూతాలు ఇవి. పంచభూతాలతో ఈ శరీరం నిర్మితమయ్యింది. కపిలుడు చనిపోయేటప్పుడు మనం ఎక్కడికి వచ్చేయాలంటే మనం లోపలికి వచ్చేయాలి. ఈ శరీరం నేను కాదు. శరీరం నేనైతే శరీరంతో వచ్చేవన్నీ కూడా సత్యమే. మరి శరీరమే సత్యం కాకపోతే శరీరంతో వచ్చేది ఏది? భార్య కానీ పిల్లలు కానీ ఇవన్నీ కూడా మాయా జగత్తు అనే విషయం మనం అందరం ఎరగాలి. చూడండి, తల్లికి చెప్తున్నాడు ఈ కపిలుడు, అమ్మ నువ్వు పిచ్చి పడుతున్నావు, నువ్వెవరమే, నేనెవరిని?
ఈ పంచభూతాలతో నిర్మితమైంది. మరి కనిపిస్తున్న ముక్కు, కన్ను, చెవి, నాలుక, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి 5 అవి పనిచేసేవి. వాక్కు, వాణి, పాదం, బుధం, భుజం, ఇవి 5. శబ్దస్పర్శ రూప రసగంధాలు, ఇవి 5 పంచతన్మాత్రలు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 24 తత్వాలతో ఇది నిర్మితమైంది. అంటే మన సాధన అంతా ఎక్కడ ఉందంటే మన లోపలే సాధన అంతా ఉంది. బయట ఎదుగుతాను భగవంతుడిని. చూసారా, మనం భగవంతుడిని ఎక్కడ ఎదుగుతున్నామంటే బయట ఎదుగుతున్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడు? సర్వత్రా సర్వవ్యాపకుడై ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఎంట ఉన్నాడు, బయట ఉన్నాడు. ఆయన లేనటువంటి కించిత్ స్థానం కూడా లేదు. ఈ పిపీలగాది బ్రహ్మ పర్యంతం కూడా భగవత్ స్వరూపమై ఉంది. ఎక్కడ చూసినా భగవంతుడే. భగవద్గీతలో కూడా సర్వబోధస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఏకదే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన. అంటే మనం ఏది చూసినా భగవంతుడి స్వరూపంగా కనిపించాలి. అంటే భాగవతాన్ని చదివేసరికి మనకు ఎవరు కనిపించాలి? భగవంతుడే సర్వత్రా కనిపించాలి. అలాగా ఆ పోతన మహర్షులకి కనిపించారు కాబట్టి ఫస్ట్ శ్లోకం పెట్టారు స్వామి. పలికినది భాగవతుడట, పలికించేది వాడు రామభద్రుడట, నే పలికిన భవహర బగురట, పలికిన వేరుండు కాదా పలుకక నేల. చూసారా, పలికేది భాగవతమట, పలికించేటి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండు కాదా పలుకక నేల. అంటే ఆయన ధరించాడు. ఆయన తన్మయత్వం చెందుతున్నాడు. ఆయన అతనితో ఉన్నాడు. చూడండి, ఒక్క భాగవతాన్ని విన్నప్పటికే పరీక్షితుడు జన్మరాహిత్యం అయిపోయింది. ఆ వాదన ఎప్పుడైతే తనను తాను ఆ ఆత్మ సాక్షాత్కార స్థితి పొందాడో అప్పుడు తనలో తానై ఉన్నాడు. తనలో తాను ఇప్పుడు తెలిసిందో సర్వత్రా తానే అయిపోతాడు. అప్పుడు ఆయనకి ఇక్కడ ఏమీ లేదు, ఉన్నదంతా భగవత్ స్వరూపంగా. అందుకే పలికేది భాగవతమట, పలికించేటి వాడు రామభద్రుడట. అంటే అక్కడ నేను అనేటువంటి అహంకారం పోయింది. అంటే భాగవతం చదివేసరికి నేను అనేటువంటి అహంకారం నశించాలి. చూసారా, పలికేది భాగవతమట, పలికించేటి వాడు రామభద్రుడట. మరి భగవంతుడు పలికితే అది ఎలా ఉండదండి? నేను పలికిన భవహర మగునట. అంటే మనలో ఉన్నటువంటి భ్రాంతి నాశనం అయిపోతాయి. ఎప్పుడవుతుంది భవహర మగునట? మనలో భ్రాంతి. ఏ భ్రాంతి? ఈ విషయ భ్రాంతి అంతా మనలో ఉందండి. చూడండి, ఈ విషయ భ్రాంతి అంతా మనలో కొట్టుమిట్టాడుతున్న కారణం ఏంటంటే ఈ విషయ భ్రాంతే. మన మనస్సు అంతా కూడా విషయేంద్రియ సంయోగం వల్ల ఉత్పన్నమైనటువంటి కోరికలన్నీ కూడా మనిషికి పతనానికి దారితీస్తాయి. మనిషి అధోగతి అవుతాడు. మనం ఏ స్థితికి వెళ్ళాలి? భాగవతాన్ని చదువుతున్నామంటే విషయాతీత స్థితికి, అంటే విషయముల నుండి బయటికి రావాలి. అంటే దీనన్నిటికీ కారణం ఏంటి? మనస్సు. చూసారా, మన మనస్సే బంధానికి కారణమవుతుంది, మన మనస్సే జ్ఞానానికి కారణమవుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఇదంతా భక్తి, ఈరోజు మనందరం కూడా చక్కగా అనుష్ఠానం చేసి భక్తిపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం, ఒక యజ్ఞాన్ని చేస్తున్నాం, భాగవత సప్తాహం అనేటువంటి యజ్ఞం. మరి ఈ యజ్ఞంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనలో ఉన్నదంతా ఏముంది? నేననేటువంటి అజ్ఞానం ఉంది. ఏది నేను? ఆ పాదం ఏమని చెప్తున్నాడు? పలికేదా, పలికేది భాగవతమట, పలికించేటి వాడు రామభద్రుడట. ఆయన నేను రాయలేదు, ఆయన మనందరం పాత్రని అంటాను. ఆయన ఏంటంటున్నాడు? సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు చెప్తుంది. నేను చెప్పడమేంటి? నాలో ఉన్నదేంటి? అంటే మనం అందరం ఎలా అయిపోవాలంటే ఈ ఆధ్యాత్మిక జీవనానికి వచ్చినప్పుడు మనలో నేను అనేటువంటి అహంకారం, భగవద్గీతలో అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం,
పరిగ్రహం విముక్తి నిర్మమ శాంతో బ్రహ్మభూయాయి కల్పతే. అంటే మనలోని ఏ బలహీనతలు ఉన్నాయో మనలో ఉన్నటువంటి ఎవరికి వాళ్ళకి తెలుస్తాయండి. మనం వైట్ డ్రెస్ చేసి కొట్టుకొని వేసిన ఇల్లు వేసిన బొట్లు పెట్టేసిన మన లోపల బలహీనత మనకే తెలుస్తుంది. ఎవరిలో ఉన్నటువంటి బలహీనతని మనం అది విడిచిపెట్టేటప్పుడే మనం బలమవుతాము, అంటే భగవంతుడికి దగ్గరగా చేరుతాం. నేను చదువుతున్నాను, నేను చేశాను, నేను 105 యజ్ఞాలు చేశాను, నేను సప్తాహం పెట్టానంటే ఆడంత మూర్ఖుడు మరి ఇంకోటి లేడటండి. అక్కడ మనం కోతల బాధ్యతలే చేశారు ఆయన. అందుకే తల్లి గర్భములు ఉండి ధర్మం చేయడపడు గడని పోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నము కానీ ఎంత మార్చిన చేసి వెదబీగుట కానీ మెరుగైన బంగారం దెంగపోడు. చూడండి, అంటే మన అందరం ఏం చేయాలంటే ఆలోచన మనకి ఏం రావాలంటే ఈ భాగవతం చదివేసరికి అమ్మా మనం ఏంటి, మనం ముందు ఎవరేమీ తీసుకెళ్ళలేదు, మనం ఏమీ తీసుకెళ్ళం అంటే భగవంతుడు ఇచ్చింది మన కర్మ చేయాలి. ధర్మ అర్థ కామ మోక్షాలు మోస్ట్ భాగవతం చెప్పేది కూడా అదే. ధర్మ అర్థ కామ మోక్షాలు మనం ధర్మబద్ధంగా మన జీవనం ఉండాలా, గృహస్థాశ్ర ధర్మాలు పాటించాలా, నియమబద్ధంగా జీవించాలా, వచ్చిన దానితో తృప్తిగా జీవించాలా, తరువాత 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యం ఈ మానవ జన్మకే మరుందన్న ఇంకొక జీవికి లేవు. అవన్నీ వాసనా జీవులు. మనకందరికీ జ్ఞానం ఇచ్చాడు. మరి ఈ జ్ఞాన సముపార్జనతో మన జీవితం 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. ఈ శరీరము ఎలా ఉండాలంటే 10 మందికి మనం మంచి చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన్న క్షణం వెత్తం క్షణం చెత్తం క్షణం మాయ యమస్య కరుణా నాస్తి. చూడండి, క్షణం వెత్తం క్షణం మాయ క్షణం చెత్తం యమస్య కరుణా నాస్తి. మాతా నాస్తి, పితా నాస్తి, బంధు నాస్తి, అర్థం నాస్తి, గృహం నాస్తి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇవన్నీ మనకందరికీ తెలిసినవే. కానీ వైరాగ్యం రాకుంటుంది. అది ఈ వైరాగ్యం ఎందుకు రాకుంటుంది? మనలో సాధన లేదు, మనలో బలమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పం లేదు, మనలో దృఢమైనటువంటి విచారణ లేదు. మనం ఏం చేస్తున్నాం, ఈ 18 గంటలు నేను భాగవతం తర్వాత 2 గంటలు పురాణం చదివాను, 101 కొబ్బరికాయ కొట్టిశాను, ఈ విధంగా వెళ్ళిపోతున్నాం తప్ప దానిలో ఉన్నటువంటి విశేషాన్ని, దానిలో ఉన్నటువంటి విషయాన్ని, దానిలో ఉన్నటువంటి భావాన్ని మనం నిత్య జీవితంలో అనుభవించగలగాలి. మీకు మన పండితుడు ఉన్నాడండి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యేశ్వరి సునిశ్వైవ స్వభాగే చా పండిత సమదర్శిన. పూర్వం రాజుల కాలంలో నిజంగా రాజుల టైంలో ఇటువంటి పెద్ద పెద్ద పండితులందరూ కూడా వాళ్ళు పెంచి పోషించేవాళ్ళు, రాజు ఆస్థానంలో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచనకు కూడా సరైన సమాధానం అవ్వకపోతే శిక్ష కూడా అలాగే ఉండేది. ఆ రాజుగారు ఆయన చాలా అన్ని పెద్ద పండితుడు, అన్ని అవకాశాలు చేసినటువంటి వాడు, చాలా చక్కగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక రాజు గారికి డౌట్ వచ్చింది. మరేమి లేదు, గురువు గారిని పిలిపించారు. స్వామి ఏంటి? మరేమి లేదు, భగవంతుడి గురించి నాకు చెప్పాలి. ఏం చెప్పాలి? మరేమి లేదు, భగవంతుడు ఎలాగ ఉంటాడో, భగవంతుడు ఏమి చేస్తాడో, భగవంతుడు ఎటు చూస్తాడు. చూడండి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యేస్త్రి సునిస్వైవ స్వపాకే చ పండిత సమదర్శిన. నేను ఈ పండితుడిని అనుకొని ఆయనలో సమయక్తి భావం రాకపోతే, సమర్థమైనటువంటి ఆలోచన లేకపోతే వాడు పండితుడు కాదని చెప్పేస్తుంది. బ్రాహ్మణుడు యందు, గోవు యందు, పండితుడి యందు, కుక్క యందు, ఏడుగు యందు, చండాలుడి యందు సమత్వ భావన కలిగి ఉండడమే పండితుడి యొక్క లక్షణం. అయితే మరి గురువుగారు, రాజుగారి గురువుగారు అడిగారు, నువ్వు గాబరా ఏమక్కర్లేదు, నీకు కొంతకాలం టైం ఇస్తాను, ఆ టైంకి చెప్పన్నాడు.
పాపితను చాలా ఛాందస్సు, గ్రాంథికం, పండితులు, పురాణాలు మొత్తం అన్నీ తెలిసినటువంటి అవకాశాలు చేసినటువంటి వ్యక్తి. ఇక నా స్టడీ చేస్తాడు, రీసెర్చ్. భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు ఎటు చూస్తాడు, భగవంతుడు ఏటి చేస్తాడు, ఈయన అంతర్మతం చెప్తాడండి. లేకపోతే చెప్పకపోతే రాజుగారు ఏ శిక్ష ఇస్తారో తలపోచేస్తారు. అప్పుడు ఎలా ఉండేదంటే, అప్పుడు దాని ముస్లిమ్స్ రూల్, ముస్లిమ్స్ లా ఉండేది. దాని కింగ్స్ ఎవరుంటే వాళ్ళ ఆ రాజుగారికి పొందారు. వాడు తప్పు చేశాడు అనుకోండి, వాడు చెయ్యి నరికిడమే ఆ రోజు పనిష్మెంట్. అంటే రాజుల టైంలో ఆ విధమైనటువంటి పనిష్మెంట్. మరి ఎలాగైతే భయం పట్టుకుంది ఎవరికైనా సరే. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర మోహితి. ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసిన వాడికి ఆ మృత్యు భయం ఉండదు. కానీ ప్రతి ఒక్కరికి భయం ఏంటంటే, చిన్న జ్వరం వస్తే చచ్చిపోతామని భయం వేస్తుంది. చూడండి, అంటే అన్నిటికన్నా భయం ఏదంటే మృత్యువే భయం. ఇక నా రోజు రోజుకి ఈయన సృష్టించిపోతాడు. అతను ఒక శిష్యుడు ఉన్నాడు, పనిచేస్తున్నాడు. గురువు గారి కాలు పాడటం, గురువు గారికి సేవ చేయడం. అప్పుడు ఆయన గ్రహించాడు, గురువుగారు ఏంటి మీరు రోజు రోజుకి మీరు హ్యాపీగా కనిపించడం లేదు, సంతోషంగా ఏదో వ్యధ చెప్తున్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి అంటే గసిరిచాడా. నీకేంటి తెలుసురా, ఇలా గసిరేస్తాడు రోజులు. గురువు గారికి రోజు శిష్యుడు అనేటువంటి వాడు ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రం కానీ ఆ గురువులకు కానీ సేవ చేయడం ఒక అదృష్టం అన్నమాట. ధర్మాలు ఏంటంటే, భార్య ధర్మం ఏంటంటే భర్తకి సేవ చేయడం. భర్తకి సేవ చేయకుండా ఆవిడ ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా సుఖం లేదు. అలాగే బిడ్డలు తల్లిదండ్రులకు సేవ చేయకుండా వాళ్ళు ఎన్ని గుడులు కట్టినా, ఎంత చేసినా, వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా అవి సుఖం ఉండదు. అలాగే గురువుకి శిష్యుడు ఆ గురువుకి సేవ చేయకపోతే, ఆ గురువు శుశ్రూషలు కానీ లేకపోతే, ఈ శిష్యుడు ఎంత పాండిత్యం సంపాదించినా వాడికి రాజయోగం రాదు. ఇవన్నీ ధర్మాలు. నిజంగా మన హిందూ ధర్మం చాలా గొప్పది. మన హిందూ ధర్మం అంటే పూజలు చేయడము, పంపడం కాదు. ఈ దేహం సత్యము కాదు, ఆత్మ సత్యము. ఆత్మ దేహాన్ని ధరించింది. మనం ఉన్నటువంటి ఈ తక్కువ కాలంలో భగవంతుడిని నువ్వు తెలుసుకొని చెప్పే ధర్మం ఏదైతే ఉందో అదే హిందూ సనాతన ధర్మం. హిందూ సనాతన ధర్మంలో మనకు ఫస్ట్ వేదాలు వచ్చాయి. వేదాల నుంచి మనకి పురాణాలు వచ్చాయి. పురాణాల నుండి ఇతిహాసాలు వచ్చాయి. ఇతిహాసాల నుండి భగవద్గీత వచ్చింది, భాగవతం వచ్చింది, రామాయణం వచ్చి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? అంతా కూడా మనకి సనాతన హిందూ ధర్మం. మన హిందూ ధర్మంలో కుల, మత, వర్గ, లింగ విచక్షణ భేదం లేదు. జ్ఞానాన్ని ఎవరినైనా సంపాదన చేయొచ్చు. మన స్త్రీలో గాయత్రి మాత, స్త్రీ కానీ పురుషుడు కానీ జ్ఞాన సంపాదనకు ఒక్కటే. ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించడమే మానవ జన్మ యొక్క సార్థకతని చెప్పే ధర్మం ఏదైతే ఉందో అది హిందూ సనాతన ధర్మం మాత్రమే. మరి గురువు గారు రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. లాస్ట్కి శిష్యుడు అడిగాడు, గురువుగారు నాకు చాలా బాధగా ఉంది, మీరు రోజు రోజుకి తిండి తినుకుంటున్నారు, నిద్ర పట్టుకుంటున్నారు, సమస్య ఏంటి చెప్పండి. మరి నీకేంటి తెలుసురా అని లాస్ట్లోన లేదా అది చెప్పకపోతే రాజుగారు చంపేస్తారు. అయితే గురువుగారు అయితే ఈ మాత్రం మీరు దేనికి ఎలాగా చంపేస్తారు కాబట్టి నాకు పంపించండి, మిమ్మల్ని నేను కాపాడిన వాడు అవుతాను, ఓన్లీ నేను ఏదైతే నేను వెళ్తాను అనుకొని అయితే సరే నేను వెళ్ళరా అని అన్నాడు. సరే ఒకరోజు కౌలు పెట్టారు. రాజుగారు తన యొక్క స్థానం మొత్తం అందరినీ సభ ఏర్పాటు చేశారు. ఈ శిష్యుడు వెళ్ళాడండి. ఎలా ఉన్నాడు శిష్యుడు? సభలోకి ప్రవేశించాడు. ఎవరు ఈయన వస్తారు, గురువు గారు వస్తారు కదా, చూస్తున్నారు అందరూ, మంత్రులు, సేనాధిపతులు అందరూ, రాజుగారు అందరూ కూడా. ఈయన చూసేసరికి ఏదే మీ గురువు గారు? మీ ప్రశ్నలకు గురువు గారు అక్కర్లేదండి, నేను చాలు. అయితే ఇప్పుడు నేను గురువుగా మీ దగ్గరికి వచ్చాను. గురువుగా నేను వచ్చాను కాబట్టి మీరు సింహాసనం మీద కూర్చోడానికి లేదు. చూడండి,
నేను గురువుగా మీ సభలోకి ప్రవేశించాను. మీరు సింహాసనం మీద కూర్చోడానికి లేదు. మీరు సింహాసనం నుండి దిగి నా పాదాలు కడిగి నన్ను సింహాసనం మీద కూర్చుంటా పెట్టండి అని చెప్పాను. రాజుకి కళ్ళు తెరిపించాయి. టక్కన దిగాడు, ఆ పాదాలు కడిగాడు, నమస్కారం చేశాడు, గురువుని సింహాసనం మీద కూర్చొని పెట్టాడండి. రాజు కింద కూర్చున్నాడు. అందుకే రాజే కింకరుడు, కింకరుడు రాజు కాలానుగుణంగా. ఇది మొట్టమొదటి ప్రశ్న సమాధానం. భగవంతుడు ఏం చేస్తాడంటే ఏ క్షణానికి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడే భగవంతుడు అని చెప్పాడు మొదటి ప్రశ్న సమాధానం. ఇది మనం కాదండి. ఈరోజు నేను ఇక్కడ రావడం కానీ, అప్పలనాయన ఇక్కడ పెట్టడం కానీ, గురువు గారు ఇక్కడ కూర్చోవడం కానీ, మన అందరం ఇక్కడ అయ్యామంటే ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ. అయితే మనకు తెలియదు భగవంతుడి చేస్తానని మనం అనుకోం. ఎందుకో అందరిలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ తెలివి ఏదైతే ఉందో ఈయన ఎంతో ఉన్నాడు. ఫోన్ చేశాను, స్వామి మనం ఎక్కడికి వెళ్ళాలి ఎండాను. స్వామి ఈ ఎండ అయితే గుడిపో రావాలని రాలేదు, గురువు గారు వస్తాను అంటే ఇదంతా ఎవరో నాలో ఉన్నది, అతనిలో ఉన్నది, ఆయనలో ఉన్నది, మన అందరిలో ఉన్నది ఆ ఒక్కటే. చూడండి, కరెంట్ ఒకటే, ఈ మైక్ పని చేస్తుంది, ఆ ఫ్యాన్ పని చేస్తుంది, ఆ లైట్ వెళ్తుంది, కానీ అది కరెంట్ ఒక్కటే, కానీ వివిధ రూపాల్లో పనిచేస్తుంది. అలాగే ఈ వివేక గారి బ్రహ్మపర్యంతం కూడా భగవంతుడే ఉండి మన అందరి చేత పని చేస్తున్నాడు. మనము అజ్ఞానం వల్ల నేను అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది భగవంతుడే. ఇక రెండో ప్రశ్న, సరే ఇక్కడ నీరు ఉందా అని అడిగాడు. భూమి చూపించాడు, భూమిలో నీరు ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారు? లోపల నీరు ఉంది కదా, ఆ నీరు రావాలంటే ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి, దానికి తవ్వాలి. అలాగే నీ హృదయాంతరాల్లో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, ఈ అరిషత్ వర్గాలను కానీ నువ్వు తీస్తే ఉన్నది భగవంతుడే. ఈ లోపల నీరుందని ఎలా మనం చెప్పగలుగుతున్నామో, మన లోపల కూడా మనలో ఏ ఈ దుర్గుణాల వల్ల ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, ఈ ఇత్యాది గుణాల వల్ల నిజమైనటువంటి స్థితిని మనం మర్చిపోయి మనము ఈ దేహమే అనేటువంటి భావంతో జీవిస్తున్నాము. అంటే భగవంతుడు చూడాలి అనుకుంటే ఈ ఏవైతే కనిపిస్తున్నటువంటి ఈ ఇంద్రియాలు కాకుండా అతీంద్రియమైనటువంటి జ్ఞానం ద్వారా భగవంతుడిని మనం తెలుసుకోగలము. ఎందుకు? భగవంతుడు శబ్ద, స్పర్శ, రూప, రసగంధానికి అతీతుడు. చూసారా, భగవంతుడు నిర్వికారుడు, నిర్గుణుడు, సత్యము. ఏది సత్యమో భగవంతుడే సత్యము, ఏది ధర్మమో భగవంతుడే ధర్మము, మిగతాదంతా అధర్మమే. ఈ మానవ జన్మ దేనికి వచ్చిందంటే భగవంతుడిని తెలుసుకోవడానికే ఈ జన్మ వచ్చింది. అది మరిచి మనం బతుకుతాం, అందుకు దుఃఖిస్తాం, మరేం లేదు. ఇది రెండో ప్రశ్నకి సమాధానం. మూడవ ప్రశ్న, ఒక ప్రమిద దీపాన్ని వెలిగించమన్నాడు ఆయన. ఈ దీపము ఏ దిక్కు చూస్తుంది? దీపం చూసుకోండి, అన్ని దిక్కులు దీపాలవే, దానికి ఏ దిక్కు ఉండదు. తూర్పు కానీ, పడమర, ఉత్తర, దక్షిణ, ఆగ్నేయ, నైరుతి, వాయువు, ఈశాన్యం, ఏ మూల కానీ, ఏ దిక్కు కానీ. దీపం అనేది ఏ విధంగా మనం దీప ప్రజ్వలనం చేస్తామంటే అది దీపం ఆ భగవంతుడికి కాదమ్మా, మనలో ఆ సమత్వ భావన కలగడానికి. దీపం ఎలాగైతే ఏ దిక్కు లేకుండా అన్ని దిక్కులు నాదే అని చూస్తుందో, భగవంతుడు కూడా సర్వత్రా సర్వము భగవత్ స్వరూపమే అని చెప్పడమే దీపజ్యోతి పరం జ్యోతి. దీపో జ్యోతి జనార్దన, దీపం హరతు మే పాపం. చూసారా, అంటే ఆ దీపం ఎందుకు మనం వెలిగిస్తామంటే మన మనస్సు కూడా అంత పవిత్రత అవ్వాలి. అంటే ఏ ఒక్కరి యందు ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, పగ కానీ లేకుండా సర్వత్రా భగవంతుడే ఉన్నాడు అనేటువంటి భావన
కలగడానికి ఆ దీపం పూజ చేస్తాము. అది దీపం యొక్క ప్రత్యేకత. ఆ విధంగా ఆ శిష్యుడు రాజుగారి చెప్పేసరికి రాజుగారికి జ్ఞానోదయం పొంది నన్ను క్షమించని కోరుకొని ఆ శిష్యుడి యొక్క ఆశీర్వాదం పొంది ఆ గురువుని పిలిచి, మీ శిష్యుడే ఎంత జ్ఞానాన్ని సంపాదన చేశాడో స్వామి నా తప్పు క్షమించండి అని మిక్కి ప్రాధేయపూర్వకంగా వాళ్ళకి ఆ రాజుగారు అనేక బహుమతులు ఇప్పించి పంపించినటువంటి సందర్భంలో ఉన్నటువంటిది ఈ కథ. అంటే ఇవన్నీ దేనికంటే ఆ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మనలో ఉన్నాడు, తనలో ఉన్నాడు. 84 లక్షల జీవరాశుల్లో కనిపిస్తున్నదంతా కూడా భగవంతుని యొక్క చైతన్యమే అని చెప్పే గ్రంథం భాగవతం. ఈ భాగవతం యొక్క అధ్యయనం ఏంటంటే, అది భాగవతంలో మీకు ఇంకోటి, ఇంద్రుడు సభ పెడతాడు, ఇంద్రుడికి సన్మానం జరుగుతుంది. అక్కడికి ఎవరు వస్తారు? గురువు బృహస్పతి వస్తాడు. ఎంత ఇంద్రుడు కూడా ఈ అహం వచ్చేస్తుంది. సన్మానం చేసేసరికి చూడండి, ఎప్పుడు కూడా నేను అమ్మ నాయన 4 వాక్యాలు చదివేసరికి, మనం చదివేసరికి, చెప్పేసరికి అమ్మ నాయన ఎప్పుడు కూడా శాస్త్రే వాదభయం. శాస్త్రం తెలిసిందంటే ఎప్పుడు అది ఒక పెద్ద భయం. అసలు అమ్మ నాయన ఇంకెవరి దగ్గర నేను చిన్నవాడిని అయిపోతున్నా, ఇంకా నాకన్నా ఏ పండితుడు ఉన్నాడో. అలాగే విద్యే నువ్వాల భయం. డబ్బు పెరిగిపోయింది అనుకోండి, పూర్వం ఏంటంటే రాజుల వల్ల భయం ఉండేది చూసారా. రూపే జరాయ భయం. అందంగా ఉంటే అమ్మనైన ముసలితనం వచ్చేదేంటో అది భయం. సర్వం వస్తు భయాన్వితం. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా భయమేనమ్మా. ఏది చూసినా భయమే. చూడండి, ఆహారం బాగుంది, నీకు ఆహారం తినండి, అది ఎంజాయ్ చేసి అయిపోతుంది. కానీ భగవత్ తత్వం ఎన్ని జన్మలకైనా అది అమృతం అన్నమాట. ఆ భగవతత్వం, భగవద్గీత పట్టుకోండి, భాగవతం పట్టుకోండి, రామాయణం పట్టుకోండి, ఏది మీరు మహాభారతం పట్టుకోండి, పురాణాలు పట్టుకోండి, అష్టాదశ పురాణాలు పట్టుకోండి, ఏది పట్టుకోండి, అది చదువుతుంటే ఆ అమృతం మనలోన అది మనకి అది తీరదనమాట. ఆ ఆకలి తీరదు. అది ఎంత ఇంకేది బాహ్యంలో ఏది చూడండి, అది అంతా కూడా మనకి సుఖాన్నే కలిగిస్తుంది. కానీ భగవంతుడిలో మనకు అతీతమైనటువంటి శక్తి లభిస్తుంది. అయితే దానిని మనం ఆచరించాలి. నియమబద్ధమైనటువంటి జీవనం ఉండాలి. ఫస్ట్ భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. మనము ఆధ్యాత్మిక జీవనం వచ్చేసరికి మన స్నేహం చూడండి, సహవాసే గుణో భవతి. ఎటువంటి వాళ్ళతో మనం సహవాసం చేస్తే అటువంటి గుణాలు వస్తాయి. మనం ఆధ్యాత్మిక జీవనంకి వచ్చేసరికి మనలో ఏమున్నాయి, నాలో ఏ విధమైనటువంటి బ్యాడ్ ఉంది, ఏ విధమైనటువంటి గుర్తికెళ్ళాలి, నాలో ఉన్నటువంటి బలహీనత ఏంటనుకున్నాను. ఫస్ట్ ఆహారం యొక్క సూక్ష్మరూపమే మనస్సు. భాగవతం ఫస్టే చెప్తుంది దేవహింస తప్పు అనేది. కానీ పరీక్షితుడు పడుగుతాడు, పరీక్షితుడు ఇస్తాడు, ఏంటి ఎక్కడ అని పడుగుతాడు, నాకు ఎక్కడ స్థానం ఇస్తున్నావో, నీకు ఎక్కడ నాకు దొరకట్లేదంటే మరేమీ లేదు, ఎక్కడ పేకాట ఆడతారో అక్కడ, ఎక్కడ జోద అంటే త్రాగుతారో అక్కడ, ఎక్కడ నిషిద్ధ కర్మ అపచారాలు చేస్తారో అక్కడ, ఎక్కడైతే జీవహింస జరుగుతుందో అక్కడ. అంటే భాగవతం చదివేసరికే మొట్టమొదట జీవహింస అది మనం శారీరకంగా అవ్వచ్చు, మన మాటల ద్వారా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు, ప్రత్యక్షంగా అవ్వచ్చు, ఎవరిని కూడా మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు. ఈ జీవహింస అది దేహాహారము, మృతాహారం. చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ మనం ఎక్కడ వేస్తాము, శవాలన్నీ కూడా ఎక్కడో బయట మనం ఎక్కడ ఉన్నటువంటి ఆ బరేడు గ్రౌండ్కి తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం చేస్తాం. మరి అటువంటిది ఈ చనిపోయినటువంటి ఏ శరీరం అయినా కూడా అది శవంతో సమానం. మరి ఆ ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే మన ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి? పవిత్రమైనటువంటి ఆహారం, సాత్వికము, మితము, హితము.
మనము మానవ జీవనంలో మన శరీరం దేనికి వచ్చిందంటే మనం ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపడానికి, భగవంతుడిని తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ లభించింది. దీన్ని ఎలా ధరించాలి? మనం గృహస్థాశ్రమంలో ఉండి సత్కర్మలు చేస్తూ సద్భోజ చేర్చు సచ్చింతనతో మన జీవితాన్ని మనం పవిత్రం చేసుకోవాలంటే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోమో మనలో సత్వగుణం పెరుగుతుందండి. మనలో ఆలోచనలన్నీ మంచి వస్తాయి. మనం ఎప్పుడైతే మంచి ఆలోచనలు వచ్చాయో మనం మంచి పనులు చేస్తాం. ఎవరైనా త్రాగేసి ఉంటే మనం ఏమంటాం? అక్కడికి వెళ్ళదు, వాడు మంచోడు కాదంటాం. ఎందుకంటాం? వాడు త్రాగినప్పుడు వాడు ఏం చేస్తాడో, ఏ ఆలోచనలో ఉంటాడో, అది బిహేవియర్ ఎలా ఉంటుందో మనం మంచిగా తాగిన ఉంటుంది మనకొద్దు, మనమే సైడ్ అయిపోతాం. అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి ఆలోచనలు వస్తాయి. ఎటువంటి ఆలోచనలు ఉంటే అటువంటి కర్మలు చేస్తాం. ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అంటే మన యొక్క ఆహారం మీద మన యొక్క కర్మ ఆధారపడి ఉంది. అందుకే భగవద్గీతలు పెట్టారు, కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతో స్పంగస్వ కర్మని. నీకు కర్మ చేయటండి అధికారం ఉంది, ఫలితం ఎవరిస్తారు? భగవంతుడు. అంటే మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితాన్ని మనం పొందుతాము. అయితే ఈ భాగవతం వల్ల ఎందుకలా బాగుపడాలి కదా, భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి, భాగవతం ఎందుకు చదవాలి, భగవద్గీత ఎందుకు చదవాలి? హాయిగా ఇక్కడ అనేక రకాల పనులు ఉన్నాయి. కానీ దానిలో భగవంతుడి గురించి చెప్పేటువంటి గ్రంథం, మనం ఎలాగ జీవించాలో చెప్పేటువంటి గ్రంథం. ఈరోజు చూసుకోండి, పిల్లలు ఎవరికి కూడా నిజంగా ఈ స్టేజ్లోన పిల్లలు ఎవరికి రామాయణం అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, సీత అంటే తెలియదు. అంటే రేపు భవిష్యత్తులో ఇంకా ఇవన్నీ కూడా రామాయణ భారత భాగవతాలన్నీ కూడా సమాజానికి మార్గనిర్దేశం చేసేవి, సమాజంలో మానవీయ విలువలు పెంపొందించేవి. మనిషి ఎలా మనుగడ సాగించాలి, ఎలాగ జీవించాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, చూడమా పిల్లల్ని ఎలా పెంచాలి, సంస్కార నిర్మాణం చేసేటువంటి గ్రంథాలు ఈ భాగవతం. అంటే మానవ జీవనానికి ఒక దిక్సూచని. మనం ఎలా బ్రతకాలి, లేకపోతే ఏముంటుంది? జీవితం అంతా కూడా ఎక్కడ చూసినా అందరూ కూడా టెన్షనే, ఎవరు చూడండి షుగరు, బీపీ, ఎక్కడ చూసినా జాతరే, ఎవరి కష్టాలు, ఏది మాకు కష్టాలు కష్టాలు కష్టాలు. అంటే ఇది దుఃఖ రూప సంసారం. ఈ సంసారం అంతా కష్టమే. మరి ఎక్కడికి రావాలి? ఇటువంటి భాగవతం కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ ఇటువంటి సద్గురువులను ఆశ్రయిస్తే ఆ దుఃఖం నివృత్తి అవుతుంది తప్ప ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మనం కోట్లు పెట్టినా దుఃఖాన్ని పోగొట్టుకోలేమో. ఆ దుఃఖం పోవాలంటే ఇవి మన మానవ జీవనంలో అత్యంత అవసరమమ్మా. ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవ మానవుడు. ఎక్కడొస్తుంది? భగవంతుడు ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రశాంతం లభిస్తుంది. ఆ చెప్పినటువంటి విలువలు పాటిస్తే ఇంకా ప్రశాంతం లభిస్తుంది. ఒక కోపం చూడండి, ఈర్ష్య, అసూయ, ద్వేషం మనిషికి పతనానికి కారకాలు. ఇవే విదురుడు చెప్పినటువంటి లక్షణాలు. ఎవరిలో మన జీవితం అంతా కూడా అత్యాశ. ఇప్పుడు స్వామి చెప్తున్నాడు, భగవంతుడు నాకు ఉపాధ్యాయుడు గుర్తించాడు, దీన్ని ఆశ్రయం చేసుకొని మనం డబ్బు యాదన పెడితే జీవితం అంతా దుఃఖమే. అందుకే నేను ఆధ్యాత్మిక జీవనంలో భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా జీవించడం, భగవంతుడు మనకిచ్చిన దానిలో కొంత ఖర్చు పెట్టడం. అప్పటికంటే ఫోన్ చేశాను, ఏమైనా అవసరం ఉందా ఇక్కడ కార్యక్రమానికంటే అంత మేషాలు మాకు అన్నీ ఉన్నాయి, మీరు వస్తే చాలు. అంటే భగవంతుడు మనకిచ్చిన దానిలో కొందరు మనం ఎక్కువ చేయక్కర్లేదు, రూపాయి ఇచ్చాడు, 10 పైసలు. ఇటువంటి సత్కర్మలను మనం ఉపయోగపడాలి. రూపాయి 10 పైసలు ఎక్కువ మనం ఏమి చేసి పక్కర్లేదమ్మా. మనిషి ఒక 10 పైసలు కానీ పెడితే భగవంతుడు మనకి ఈరోజు రూపాయి ఇచ్చాడు, ఒక 10 పైసలు సత్కర్మ చేస్తే దాని సత్ఫలితాన్ని పొందుతాం. ఒక బావి ఉంది, ఆ బావి నీరు వాడలేదనుకోండి, అది మురుగు పెట్టి ఆ నీరు పనికిరాదు. అది తోడుతూ ఉంటే ఆ నీరు 10 మందికి ఉపయోగపడుతుంది, ఆ నీరు ఊరుతుంది. అలాగే భగవంతుడు మనకిచ్చినటువంటి ధనంలో మనం కొన్ని సత్కర్మలు చేస్తే మన యొక్క జన్మ ధన్యమవుతుంది, మన జన్మ సార్థకత చెందుతుంది. 100 మాటల కన్నా ఒక పని విన్నా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా. చూసారా, మనం మంచి పని చేయాలి. ఇటువంటి సత్కర్మలు చేసేటప్పుడు మనం అందరం ఇంటికి ఒక పువ్వు, ఈశ్వరుడికి ఒక దండ అన్నారు. అంటే మనం అందరం భాగస్వామి. అలాంటప్పుడు
ఈ గ్రామం బాగుంటుంది, ఆ వ్యక్తులు బాగుంటారు, సమాజం బాగుంటుంది. మన పిల్లలకి మనం మార్గదర్శనం. నాయన మా అమ్మ భాగవతం చదువుతుంది తెలియదు, మా నాన్న భాగవతం, అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, ఓ భాగవత పురాణం జరుగుతుంది. లేకపోతే అందరి దగ్గర సేవలు, ఈ యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, ఎక్కడికి వెళ్ళిపోతుందో సమాజం తెలియలేని పరిస్థితి ఈరోజు పిల్లలు. ఎందుకు పిల్లలు మనమే తప్పు పట్టిస్తున్నాం. ఆయన భాగవతం ఉంది, రా వచ్చి నమస్కారం చేయి, ఒక్క 10 నిమిషాలు కూర్చొని మనం చెప్పలేకపోతున్నాం. అమ్మ ఇది పిల్లలకు కాదు, ఇది 60 సంవత్సరాల కంటే ముసలికి అనుకుంటాను కాదు. జన్మకు వచ్చిన తర్వాత ఇప్పుడు కపిల గీతలో కపిలుడు పుట్టుకతో జ్ఞాని, బై భర్త ఆయన జ్ఞాని పొంది తల్లికి సాంఖ్యయోగం చెప్పినటువంటి 3వ స్కందంలో మనకు ఉంది. అలాగే ఎక్కడైతే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎటువంటి గురువుల యొక్క దోషం ఏదంటే బ్రహ్మహత్య పాతకంతో సమానం. మన గ్రామానికి వచ్చినట్టు ఎంతమంది మహాత్ములు ఎలా వచ్చారు, వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాల్సినటువంటి చాలా మంది చెప్తున్నారు. రమణయ్య అప్పలరెడ్డి గారు, ఏం గురువు గారు, భాస్కరరావు మేషారు అంతా చాలా చక్కగా ఆదరిస్తున్నారు, ఇక్కడ గౌరవిస్తున్నారు. ఇది ఎలా వస్తుందంటే మన యొక్క పెద్దల యొక్క సంస్కారాన్ని బట్టి. ఇప్పుడు భాస్కరరావు మేషారు ఆ స్థితిలో ఆయన చూస్తే ఆయన ఒక గుళ్ళ కనిపిస్తారు. ఆయన ఎక్కువ మాట్లాడరు, రిలాక్స్గా ఉంటారు. అది అతని నుండి నేర్చుకోవలసినటువంటి విషయం. మనకి మాట్లాడటం చాలా ఈజీ. భూమే నాగితే వర్ణికి ఏదో దర్శో మనోళంచ తదవతో నావుతో గర్భ తదా తేనేద మమంత్రం. ఒక చేత అగ్ని, మామి చేత శిశువు, కామం చేత జ్ఞానం తప్పగలిగితే. ఇదే మనం ప్రతి వ్యక్తి నుండి నేర్చుకోవాలి. వాళ్ళలో ఉన్నటువంటి సద్గుణాలు జీవితం తీసుకోవాలి. వాళ్ళు అంత ఉన్నతంగా, ఎంత పొందికగా, ఎంత స్థాయిలో ఉన్నప్పుడు కూడా తగ్గి ఆ జీవనం అనేటువంటిది చెప్పే గ్రంథం భాగవతం. ఇది భాగవతం వచ్చేసరికి మనం చనిపోవాలి. నేను అనేటువంటి స్థితి నుండి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి. ఎప్పుడైతే మనం ఎదిగామో మన జీవితం నిలబడదంటే తస్మాదాసక్త సతతం కార్యం కర్మ సమాచార ఆసక్తిలో యాచరణ కర్మ పరమాత్మలోకి పురుష. ఇప్పుడు మనకి ఏమైపోతుందంటే మనం ఈజీగా ఏదైనా, ఎందుకు భగవంతుడే అప్పుడు ఏడుస్తుందంటే విశాలమైన భావం వచ్చేస్తుంది. అది మంచవని చెడవని భగవంతుడే అనే స్థితికి ఎప్పుడు వెళ్ళిపోయామో మన జీవితంలో అద్భుతమైనటువంటి మంచి జరుగుతుంది. చూడండి, ఒక్క సంకల్పం అమ్మ నాయన గారు భాగవత సప్తాహం పెట్టాలనే సంకల్పం ఎప్పుడైతే చేశారో ఎంతో మంది ఈ 7 రోజులు కూడా, ఈ నవరాత్రుల్లో కూడా ఆ 33 కోట్ల దేవతలు ఇక్కడ ఉంటారండి. అవి సూక్ష్మ రూపంలో వాళ్ళ యొక్క అనుగ్రహం పొందుతారు. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆ అనుగ్రహం పొందుతారు. ఎప్పుడైతే అనుగ్రహం కలిగిందో మనం చేసేటువంటి తెలిసి కానీ తెలియక కానీ పాపకర్మలు నివృత్తి అవుతాయి. మనకు తెలియకుండా ఆటోమేటిక్గా అమ్మ నాయన మనం పుణ్యాన్ని సంపాదన చేస్తాం. పాపం ఏం చేస్తుంది? వ్యాధి రూపేణ పీడిత. ఆ పాపం మనల్ని వ్యాధి రూపంలో పీడిస్తుంది. పుణ్యం ఏం చేస్తుందంటే ఆ వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది. ఎప్పుడైతే రక్షించిందో మనం ఆరోగ్యంగా ఉన్నామో మన మనస్సు, శారీరక ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే బాగుందో భగవంతుని చేరుకోవడానికి మన మార్గం సుగమం అవుతుంది. కాబట్టి హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, కష్టపడాలి, మన మనస్సు మన అధీనంలో ఉండాలి. అంతే తప్ప ఇది అనుకుని మనం స్వామరులుగా జీవించకూడదు. మన కర్మ చెయ్యాలి, ఆ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. మనస్సులో భగవంతుని నిరంతర తపన ఉండాలండి. భగవంతుడి మీద నిరంతర తపన. భగవద్గీతలు అనన్యాచంద్రియంతో మామేదలు పరిపాలిస్తే తేసాం నిత్యాన్ని యుక్తానం యోగక్షేమం వహావ్యం. మీరు నా యందు నిరంతర తపన ఎవరైతే ఉండదో ఆయన నేను యోగక్షేమాలు నేను చూసుకుంటున్నాను అని భగవంతుడు మనకి చెప్పినట్టు. అంటే భగవంతుడి మీద మనకి సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే భగవంతుని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండదో ఇహానికి పరానికి కానీ మనం భయపడాల్సిన అవసరం ఉండదు. అందుకే భగవద్గీతలో సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సర్వధర్మాలు మనం చేసే ప్రతిదీ భగవంతుడికి
కనిపించాలండి. మై ఎనిమిది మనోబుద్ధి మన భక్తస్య మే ప్రియ, మన మనస్సు బుద్ధి ఇంద్రియాలని భగవంతుని కల్పించాలి. ఎప్పుడైతే భగవంతుని కల్పిస్తామో మన జన్మ ధన్యం. నో డౌట్ ఎట్ ఆల్. మన జన్మ ధన్యమే. ఈ మానవ జన్మ వచ్చినందుకు మనం చిత్తార్థమే. ఈ మానవ జన్మ అనేది ఈ దేహం ఉంటుండగా భగవంతుని తెలుసుకోవాలి, దాని గురించి తప్పించాలి. అదే తపస్సు. ఎవరైతే ఆ తపన చెందుతారో అదే తపస్సు. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ఎక్కడ కూర్చుడిపోక్కర్లేదు. మన మనస్సులో భగవంతుని మీద తపన ఉండాలా, భగవంతుని తెలుసుకోవాలా. ఈ మానవ జన్మ ఇందుకే వచ్చింది, నా మనస్సుని భగవంతుడికి అర్పిస్తాను. ఆయన ఏం చెప్పాడు? మై అర్పిత మనోబుద్ధి మన భక్తస్య మే ప్రియ. కాబట్టి అటువంటి భగవంతుని తెలుసుకునేటువంటి గ్రంథం భాగవతం. ఈ భాగవత కథలు నిజంగా ఈ 7 రోజులు ఎంత చక్కగా ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాముని యొక్క సన్నిధిలో, ఎందుకంటే రామునికి ఇష్టమైనటువంటిది భాగవతం, ఆయనే స్వయంగా రాసినటువంటి గ్రంథం భాగవతం. చూసారా, అక్కడ కోతలు కాదు, ఆ రాముడే. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రాముడిలే. ఇక్కడ స్త్రీ పురుషులు లేరమ్మా, పురుషుడు పరమాత్మే, మిగతా అందరము కూడా స్త్రీలమే. ఒక్క పురుషుడు పరమాత్మ, ఒక్కడే పురుషుడు. ఎవరైతే ఆ భగవతత్వాన్ని ఆత్మ సాక్షాత్కార స్థితి ఎరుగుతారో, ఆత్మారతిరేవాష ఆత్మతృప్త ఆత్మ సంతుష్ట తస్య కార్యం నవీచితే, వాళ్ళు నిరంతరము ఆ తృప్తిగా ఈ మానవాళికి ఆకలి కానీ నిద్ర కానీ భయం కానీ ఇవేవి ఉండవు. ఎందుకు? భగవంతునితో మనం అనుసంధానం అయితే మనకి ఇటువంటి అవలక్షణాలు ఏవి ఉండవు. కోమ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ఉండవు. ఈర్ష్య అసూయ ద్వేషం పగ కోపం ఉండవు. ఇవి ఉన్నాయంటే మనం భగవంతుడిని తెలుసుకోలేకపోవడమే. భగవంతుడిని తెలుసుకోవాలంటే ఇవేమి రావు. ఈ భాగవతాన్ని మరింత శ్రద్ధగా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతి అచలేనాది గచ్చతే. ఈ శ్రద్ధ వల్ల ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టించారు. మరి భాస్కర్ మేస్టర్ నిజంగా ఆయన ఒక తప్పుల ధనుడే. ఆయన చూస్తే నాకు చాలా ఆయన చెప్పగలేదు. ఆయన చూస్తే మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మరి ముఖ్య అప్పలనాయుడు నిరంతర తపన, ఆయనకి తపస్సు అనమాట. అమ్మనాయుడు ఎక్కడ భగవద్గీత అవ్వాలి, ఎక్కడ భాగవతం అవ్వాలి, ఇలాంటి తక్కువమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండడం అదృష్టం. ఎందుకంటే దీనికి ప్రేరేపితం చేయాలి. కరెంట్ ఉంది, లైట్ ఉంది, బల్బ్ ఉంది, ఇక్కడ ఏసీ ఉండడం కదా, అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకరు వెళ్ళి వీళ్ళకి వెయ్యాలి. ఆ మేసలు మీరు రండి, మీరు కూర్చోండి, ఆ రామ్మోహన్ మేసలు మీరు రండి, వాళ్ళు రండి. ఇదంతా కనెక్టింగ్ అనమాట. మరి ఇటువంటి మీ అందరూ నిజమైనటువంటి అది పోయింది.